సో ఈసారి చైనా ఆగ్రో టెర్రరిజానికి ప్లాన్ చేస్తుందా? ఈసారి అత్యంత ప్రమాదకరమైన ఫంగస్ ని ప్రయోగిస్తుందా? ఇప్పటికే చైనా యూనివర్సిటీలో పనిచేస్తున్న ఇద్దరు సైంటిస్టులు డెట్రాయిట్ మెట్రోపాలిటన్ ఎయిర్పోర్ట్కి ఇచ్చారు చైనీయులు. చైనా కమ్యూనిస్ట్ పార్టీకి సైంటిస్ట్ జియాన్ విధేయురాలుగా ఉన్నారు. ఈ ఫంగస్ పై పనిచేస్తున్న జియాన్కి కమ్యూనిస్ట్ పార్టీ నిధులు చేకూరుస్తున్నట్లుగా సమాచారం ఉంది. సో అమెరికా సంస్థల్లోకి చైనా తన సైంటిస్టులు పంపిస్తోందని FBI డైరెక్టర్ కశ్యప్ పటేల్ తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికా ఆహార పంపిణీ వ్యవస్థని టార్గెట్ చేసి తమ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే కుట్ర జరుగుతుందంటున్నారు పటేల్. కుట్ర, వీసా మోసానికి పాల్పడ్డట్లుగా అమెరికా ఆరోపిస్తోంది ఆ ఇద్దరు సైంటిస్టుల మీద. మా బ్యూరో చీఫ్ గోపి లైవ్ లో మరింత సమాచారం అందిస్తారు. గోపితో మాట్లాడదాం. గోపి, ఆ ఇద్దరు సైంటిస్టులు అసలు ఈ వ్యవహారం ఎలా వెలుగులోకి వచ్చింది? పటేల్ ఏమంటున్నారు? ఈ వ్యవహారం 2024లోనే ఈ వ్యవసాయ ఉగ్రవాద ముఖ్యంగా వైరస్ని అమెరికాలోకి తీసుకొచ్చినట్లుగా FBI గుర్తించడం జరిగింది. మిచిగాన్ పరిశోధన సంస్థలో దీనిపైన పరిశోధన చేయడానికి ఇద్దరు చైనీస్ శాస్త్రవేత్తలు ప్రయత్నించడం జరిగింది. దీనిపైన చైనాలో కూడా ఈ పరిశోధనలు కొనసాగుతున్నాయి. అయితే అమెరికాలో పరిశోధనలు చేయడం, అక్రమంగా ఈ వైరస్ని అమెరికాలోకి తీసుకురావడాన్ని ఇదొక ఉగ్రవాద చర్యగా అమెరికా భావిస్తోంది. ఇది ఒక వ్యవసాయ ఉగ్రవాద చర్యగా భావిస్తోంది. ఎందుకంటే ఆహార భద్రతకు ముప్పు కలిగించే విధంగా, అలాగే వ్యవసాయానికి నష్టం కలిగించే విధంగా ఇటు వరి, గోధుమ, బార్లీ ఇటువంటి పంటలకి తీవ్ర నష్టాన్ని చేకూర్చే విధంగా, $1 బిలియన్ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసే విధంగా, అలాగే మనుషులకు, పశువులకు కూడా ప్రాణాంతకమైన ముఖ్యంగా విషంతో సమానం అని చెప్పి చెప్తున్నారు దీనికి సంబంధించి. సో చాలా తీవ్రమైన చర్యగా భావిస్తుంది. ఇప్పటికే ఇటు అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న పరిస్థితి, ఒకరిపై ఒకరు ముఖ్యంగా పన్నుల్ని విపరీతంగా పెంచుకున్న పరిస్థితి. ఈ తరుణంలో ఈ కేసుకు సంబంధించి FBI ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న పరిస్థితి ఉంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీతో కూడా ఈ శాస్త్రవేత్తలకు సంబంధాలు ఉన్నాయి. ఈ పరిశోధనలకి చైనా ప్రభుత్వమే ఆర్థిక సహకారం అందిస్తుందన్న విషయాన్ని కూడా గుర్తించడం జరిగింది. సో చాలా కీలక విషయాలు ముఖ్యంగా ఈ మిచిగాన్ పరిశోధనా సంస్థలో జరుగుతున్న ఈ పరిశోధనకు సంబంధించి ప్రధానంగా వెలుగులోకి వస్తున్న పరిస్థితి ఉంది. ఈ ముఖ్యంగా ప్రాణాంతక శిలీంధ్రాలను అక్రమంగా అమెరికాలోకి రవాణా చేశారని చెప్పి ఈ ఇద్దరు చైనా శాస్త్రవేత్తల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వ్యవసాయ ఉగ్రవాద ఆయుధంగా దీన్ని ఈ ఫంగస్ని అమెరికా గుర్తించడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఫ్యూరేసియం గ్రామినార్, ఇది అమెరికాలోకి ఈ వైరస్ని తీసుకురావడానికి అనుమతి లేదు. కానీ తెలియకుండా, ఎవరికి తెలియకుండా చైనాలో జరుగుతున్న పరిశోధనలు ఇటు మిచిగాన్ యూనివర్సిటీలో కూడా ఇటు పరిశోధనలు చేసేందుకు ఈ చైనీస్ శాస్త్రవేత్తలు తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి అమెరికా ప్రభుత్వం చాలా సీరియస్గా చైనా పట్ల వ్యవహరించే అవకాశం ఉంది. గతంలో చూసాం కోవిడ్ వైరస్ ఏ విధంగా చైనా ల్యాబొరేటరీస్ నుంచి బయటకు వచ్చిందని చెప్పి తీవ్ర విమర్శలను చైనా ఎదుర్కొందో, ఇప్పుడు ఈ విధంగా వ్యవసాయ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే విధంగా కొత్త శిలీంధ్రాలను, వైరస్లను, బయో వైరస్లను ప్రపంచ దేశాల మీదకు వదులుతూ ఆర్థికంగా ప్రపంచ దేశాలను కుదేలు చేసేందుకు చైనా ప్రయత్నిస్తుందన్న రైట్ గోపి.